హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు అయితే పెసరట్టు ప్రిపరేషన్ చూద్దాము. ఈ పెసరపప్పు, పొట్టు పెసరపప్పు ఒక నైట్ మొత్తం నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకుని ఉంచుకోండి. అలానే 3 ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. అందులో 2-3 స్పూన్లు జీలకర్ర కలుపుకొని పక్కకు తీసుకోండి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఒక 10 ఎండుమిర్చి, 10 పచ్చిమిర్చి, ఒక 5-6 ఇంచుల అల్లం ముక్కలు ఇవన్నీ పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పుని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఇట్లా దోసల పిండిలా రుబ్బుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే ఎగ్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చాలా క్రిస్పీగా కూడా వస్తాయి పెసరట్లు. మీకు ఇష్టమైతే ట్రై చేసి చూడండి. అంతా రెడీ చేసుకుని టేస్ట్ చూసుకొని దోశలా వేసుకోవడమే. పైన ఈ ఆనియన్స్, జీలకర్ర కలిపిన ఉన్నాయి కదా, అవి వేసుకొని నెయ్యి, నూనె కలుపుకొని వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి పెసరట్లు. కంపల్సరీ ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.